లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. ఇటీవల పొదలకూరు మండలం, చాటగుట్ల, కొవ్వూరు మండలం, గుమ్మళ్లదిబ్బ గ్రామంలో పెద్ద సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. మృతి చెందిన కోళ్లను భోపాల్లో ల్యాబ్కి పంపగా కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూ కారణమని నిర్ధారించారు. ఇక బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో పశుసంవర్ధక శాఖ అధికారులతో కలెక్టర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా కూడా చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరినారాయణ్ అధికారులను ఆదేశించారు. బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు మృతి చెందిన ప్రాంతం నుంచి 1 కిలోమీటర్ దూరం వరకు కూడా 3 నెలల పాటు చికెన్ షాపులు మూసివేయాలంటూ కలెక్టర్ ఆదేశించారు. మృతి చెందిన కోళ్లను భూమిలో పాతిపెట్టి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. మనకి పొదలకూరు మండలంలోని చాటగుట్ల అనే పంచాయతీలో ఉన్న కోళ్ల ఫారంలో ఎక్కువ నంబర్ ఆఫ్ బర్డ్స్ చనిపోవడంతో వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే అప్రమత్తమై వాళ్ళ బర్డ్ శాంపిల్స్ని భోపాల్కి ల్యాబ్ టెస్టింగ్ పంపించడం జరిగింది. ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్ అంతా నిన్ననే మనకి జిల్లాకి రావడం జరిగింది. రిపోర్ట్లో మనకి ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అని H5N1 వైరస్గా డిక్లేర్ అయింది. వెంటనే కలెక్టర్ గారు నిన్న అత్యవసర సమావేశం పెట్టారు. దీంట్లో ఆల్ డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా మనకి వెటర్నరీ, హెల్త్, పంచాయత్ రాజు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరితోటి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు కలెక్టర్ గారు. పెట్టి నన్ను ఇక్కడ డిపిఓగా ఈ పొదలకూరు మండలానికి పంపించడం జరిగింది. ఈరోజు ఇమీడియట్గా ఈ పీపీఈ కిట్స్ తోటి పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి మనుషులు, అలాగే వెటర్నరీ వాళ్ళు కావాల్సిన ఇప్పుడు కెమికల్స్ కానివ్వండి, సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్స్, శానిటేషన్ మెటీరియల్ అంతా తీసుకొని వెంటనే మార్నింగ్ ఎర్లీగా వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయేసి మొత్తం శానిటేషన్ వర్క్ జరుగుతోంది. ఇప్పుడు కూడాను సాయంత్రం లోపల అంతా క్లీన్ చేస్తారు. 2 ఫార్మ్స్ ఉన్నాయని చెప్పారు. 2 ఫార్మ్స్ కూడా శానిటేషన్ జరుగుతుంది. అలాగే చాటగొట్ల అనే పంచాయతీ కాబట్టి ఈ పంచాయతీ అనేది మనకి మొత్తం 1 కిలోమీటర్ రేడియస్ అంతా కూడా మనం కంటామినేటెడ్ జోన్గా డిక్లేర్ చేశాము. అండ్ 10 కిలోమీటర్స్ ఏరియా అంతా కూడా సర్వేలెన్స్ జోన్గా ఉంటుంది. నెల్లూరులో బర్డ్ ఫ్లూకి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్. రైట్ చందు, నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తుంది. ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం సంబంధించినటువంటి చాటగుట్ల ప్రాంతంలో దాదాపు 25,000 కోళ్లు వరకు కూడా మృతి చెందడంతో ఒక్కసారిగా కూడా ఆ గ్రామం అంతా కూడా ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. సో ఏదైతే చాటగుట్ల సంబంధించినటువంటి 2 ఇటు కోళ్ల ఫారంలో దాదాపు 20,000 పైగా కూడా కోళ్లు చనిపోవడం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రిమిసెస్లో ఇప్పటికే అనేక కోళ్ల ఫారాలకు కూడా ఈ యొక్క తెగులు రావడం, ఏదైతే బర్డ్ ఫ్లూ రావడం అనేది నిర్ధారణ అని చెప్పుకోవచ్చు. ఏదైతే గతంలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా ఈ యొక్క వైరస్ రావడం, కోళ్లు దాదాపు కూడా 20,000కు పైగా కూడా చనిపోవడంతో ఒక్కసారిగా కూడా అధికార యంత్రాంగం చనిపోయినటువంటి కోళ్లను కూడా భూపాల్లో ఉన్నటువంటి ల్యాబ్కు పంపించడం జరిగింది. భూపాల్ పంపించినటువంటి చనిపోయినటువంటి అక్కడ కోళ్లు ల్యాబ్కు పంపించిన తర్వాత అక్కడ వైరస్ సోకి బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి ఈ కోళ్లు చనిపోవడంతో నిర్ధారించడంతో ఒక్కసారిగా కూడా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. అయితే అత్యవసర సమావేశం కూడా కలెక్టర్ ఏర్పాటు చేసుకున్నారు. హరినారాయణ్ ఆధ్వర్యంలో అత్యవసర ఏదైతే సమావేశంలో ఒకవైపు పశుసంవర్ధక శాఖతో పాటు పోలీస్, రెవెన్యూ, పంచాయతీ, ఇటు ఫారెస్ట్, సో వీళ్ళంతా కూడా అత్యవసర సమావేశం ఏర్పరచుకొని పొదలకూరుకు సంబంధించినటువంటి ఏ ప్రాంతాల్లో ఈ యొక్క బర్డ్ ఫ్లూ వచ్చి కోళ్లు చనిపోయాయో ఆ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం శానిటైజేషన్ చేస్తున్నారు. అయితే ప్రధానంగా అక్కడ డిపిఓ ఈరోజు ఉదయం అక్కడికి వెళ్ళడం జరిగింది. చాటగుట్ల ప్రాంతంలో ఉన్నటువంటి కోళ్ల ఫారాలు ఆమె సందర్శించారు. చనిపోయినటువంటి కోళ్లు దాదాపు కూడా 25,000 పైగా కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అక్కడంతా కూడా ఏదైతే పొదలకూరుకు సంబంధించినటువంటి 10 కిలోమీటర్ల ప్రిమిసెస్లో ఏ గ్రామంలో కూడా ఏదైతే మాంసపు విక్రయాలు కూడా పూర్తి స్థాయిలో కూడా 3 నెలల పాటు కూడా ఆపివేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి జరిగినటువంటి బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి కోళ్లు మృత్యువాత పట్ల కూడా ఇప్పుడు దాదాపు కూడా జిల్లాలో కలకలం అయితే సృష్టిస్తుంది. ఇది ఒక పొదలకూరు మండలంకే వ్యాప్తి చెందిందా, జిల్లా అంతా కూడా వ్యాప్తి చెందిందా అనేది మాత్రం ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. అయితే కోవూరుకు సంబంధించినటువంటి మరో మండలం ఏదైతే గుమ్మల్ల దిబ్బ ప్రాంతంలో కూడా బర్డ్ ఫ్లూ వచ్చినట్టుగా ఇప్పటికే ఏదైతే అక్కడ ఉన్నటువంటి కోళ్లు చనిపోవడంతో ఒక్కసారిగా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ప్రధానంగా చాటకోట్ల ప్రాంతం సంబంధించినటువంటి ఆ ఏరియా అంతా కూడా శానిటైజేషన్ చేస్తూ ఉన్నారు. డిపిఓ ప్రత్యేక అధికారిగా సుస్మితా రెడ్డి అక్కడ నియమించడం జరిగింది. సుస్మితా రెడ్డి ఉదయం కూడా అక్కడికి వచ్చి ఏ ప్రాంతాల్లో ఏదైతే కోళ్ల ఫారాల్లో కోళ్లు చనిపోయాయో ఆ ప్రాంతం అంతా కూడా శానిటైజేషన్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి పొదలకూరు మండలంలో ఉన్నటువంటి 10 గ్రామాలు ఏదైతే
పొదలకూరు మండలానికి సంబంధించినటువంటి 14 గ్రామాలు ఆ పంచాయతీలోకి వస్తాయి. ఆ 14 గ్రామాలు దాదాపు కూడా అక్కడ అయితే కోళ్లను ఇంకా విక్రయించడానికి లేదు, అంటే మాంసాన్ని విక్రయించడానికి లేదు. అదేవిధంగా బయట నుంచి కూడా కోళ్లు ఇక్కడికి రావడానికి లేదు. ఇక్కడ ఉన్నటువంటి కోళ్లు కానీ బయటికి పంపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఫీడ్ కూడా బయట నుంచి ఇక్కడికి రావడానికి లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫీడ్ బయటికి పోనీయకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. చాటగొట్ల ప్రాంతంతో పాటు 14 పంచాయతీలు ఏదైతే ఉన్నాయో ఆ పంచాయతీలన్నింటినీ కూడా ఒకవైపు ఇటు మోపూరు, ఆమంచర్ల, అదేవిధంగా బిడదవోలు, డేగపుడి, నరసింహకండ్రిక పలు ప్రాంతాలు ఏదైతే 10 కిలోమీటర్ల ప్రిమిసెస్లోకి వస్తాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాల్లో ఇకపై ఏదైతే కోడి మాంసం విక్రయించొద్దని చెప్పి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి షాప్స్ అందరికీ కూడా చెప్పడంతో ఒక్కసారిగా కూడా పోలీసులు తెరిచి ఉన్నటువంటి మాంస దుకాణాలు ఏదైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. విజువల్స్లో మనం చూస్తున్నాం, మాంస దుకాణాలన్నింటినీ కూడా బంద్ చేశారు పోలీసులు. ప్రత్యేకించి కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండండి. బర్డ్ ఫ్లూ సోకడం వల్ల మీ యొక్క ఏదైతే మీ నివాసాల్లో ఉన్నటువంటి కోళ్ళు ఏవైతే ఉంటాయో వాటికి కూడా బర్డ్ ఫ్లూ వచ్చి ఉంటుంది. దాదాపు కూడా వేటిని కూడా లోపలికి రాణించుకోవాకండి, వాటి జంతువుల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఒకవైపు అధికార యంత్రాంగం అవేర్నెస్ చేస్తూ ఉంది. మరోవైపు కోవూరు మండలం సంబంధించినటువంటి ఇటు గుమ్మల దిబ్బ ప్రాంతంలో కూడా దాదాపు కూడా వందలాది కోళ్లు చనిపోవడంతో ఆ ప్రాంతంలో కూడా ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ఉన్నట్లుగా అధికారులు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గ్రామస్తులు ఉంటారో ఆ గ్రామస్తులందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే 10 కిలోమీటర్స్ ప్రిమిసెస్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వారిగా కూడా వాళ్ళ అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఒక ఏదైతే బర్డ్ ఫ్లూ అనేది ఒక వైరస్ కాబట్టి దాదాపు అన్ని కోళ్ళకు కూడా వస్తాయి. ఇది ఒక తెగల రూపంలో అన్ని కోళ్ళకు రావడం, వ్యాప్తి చెందడం, చనిపోవడం అనేది దాదాపు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. సో ఇది జిల్లా వ్యాప్తంగా సోకిందా అనేది మాత్రం ప్రస్తుతం ఇంకా నిర్ధారించలేదు. ప్రస్తుతం భూపాలకు వచ్చినటువంటి ఏదైతే చాటకోట్లకు సంబంధించినటువంటి కోళ్ళ యొక్క నిర్ధారణ మాత్రం బర్డ్ ఫ్లూ అనేది నిర్ధారణ కావడంతో అత్యవసర సమావేశం ఏర్పరచుకొని పూర్తి స్థాయిలో అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇకపై 3 నెలల పాటు కూడా మాంసపు విక్రయాలు దుకాణాలు పూర్తి స్థాయిలో కూడా బంద్ చేయాలని చెప్పి కూడా ఒకవైపు అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రజలకైతే సూచిస్తూ ఉన్నారు. ఎవరు కూడా భయపడొద్దు, ఇది బర్డ్ ఫ్లూ అనేది ఏదైతే కోళ్లకు సంబంధించినటువంటి వైరస్ కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ కోళ్ల మాంసాన్ని ఇంకా పై తినొద్దు. ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి ఇంకొక రకమైనటువంటి కోళ్ళు ఏదైతే సాగు చేస్తున్నటువంటి కోళ్ళు అయి ఉండొచ్చు, అదేవిధంగా తమ పెంపకంలో ఉన్నటువంటి కొన్ని కోళ్ళకు కూడా ఈ యొక్క జబ్బు వస్తుందనే యొక్క నిర్ధారణ ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మాంసాన్ని తినొద్దని చెప్పి 10 కిలోమీటర్ల ప్రిమిసెస్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలు 14 పంచాయతీలు ఉన్నాయి. సో ఆ 14 పంచాయతీలు ఇప్పటికే శానిటైజేషన్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు పంచాయతీ రాజ్కి సంబంధించినటువంటి అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి జంతు కీటకాలన్నింటినీ కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పి ప్రజలకు మాత్రం అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. చందు.